యూట్యూబ్‌లో కొంతమంది వ్యూయర్స్ వచ్చిన తర్వాత అది దేశానికి ప్రయోజనకరంగా వాడు, లేదా సమాజానికి ప్రయోజనకరంగా వాడు. అలా కాకుండా సమాజానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా వాడితే, అది కూడా పాకిస్తాన్‌కి ప్రేమగా వాడితే, సైన్యానికి వ్యతిరేకంగా వాడితే కథ మారుతది. ప్రస్తుతం తాజాగా ఇట్లాంటిదే జరిగింది. ఒక ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ నవాంకుర్ చౌదరి తాజాగా భారతదేశాన్ని, అట్లాగే ఇండియన్ ఆర్మీని, బీఎస్ఎఫ్‌ని క్రిటిసైజ్ చేస్తూ చేసినటువంటి వీడియోలతో ఇప్పుడు అతని సంగతి కూడా తేల్చండి అని జనం అడుగుతున్నారు. यहाँ पे करा लिया पासपोर्ट चेक। हाँ जी ये रहा। चलो इंडिया की साइड हम आ गए हैं और लगभग अब मेरे पास कम ही टाइम बचा है, वैसे जल्दी से चलते हैं। ये बॉर्डर था यार, मेरा दिमाग हिल गया। ऐसे उल्टे सवाल पूछे ना मेरे से, मेरे को गुस्सा आ गया था। अब आप लोग बहुत लोग कमेंट करोगे ना कि देश की सुरक्षा तेरे को जवाब देने चाहिए थे। मैं सब बताऊंगा, फिर आप डिसाइड कर लेना। 2 मिनट बचे हैं ट्रेन चलने में, तो यही बता देता हूँ भाई। मैं गया इमिग्रेशन में जाती, मैंने बता दिया मेरी 4:50 की ट्रेन है, वो एक कमरे में ले गया। पता नहीं कोई सीनियर ऑफिसर आई, उसकी यूट्यूब करते हो, ये करते हो, वो करते हो, डॉक्टर हो, असली डॉक्टर MBBS हो, ये हो वो हो। तो आप हमको बताओ कि वहाँ से आपको कोई एजेंसी वाला मिलने आया हो, या फिर आपसे मतलब आप कश्मीर के मुद्दे पे क्या कहना चाहते हो, देश की सिक्योरिटी सबसे बढ़ के है। तो मैंने उनसे पूछा। ఇది ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు అమ్మాయి ఏదైతే ఆ జ్యోతి అనే బ్లాగర్ ఇప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా భారత్కి వ్యతిరేకంగా వీడియోలు చేసింది, అక్కడికి వెళ్ళొచ్చింది, అక్కడ వాళ్ళతో కుమ్మక్కయింది, ఇక్కడ ఉన్నట్టు రహస్యాలు చెప్పిందని తేలిన దగ్గర నుండి ఇట్లాంటి వాళ్ళ వెంట పడుతున్నారు జనం.